టీఎఫ్సీసీ రాష్ట్ర చైర్మన్ ప్రతాని రామకృష్ణ జన్మదిన సందర్భంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 200 శానిటైజర్లు, 300 N95 మాస్కులు, 1000 సేఫ్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి టీఎఫ్సీసీ జనరల్ సెక్రటరీ కాచం సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ గురురాజ్, టీఎఫ్సీసీ సభ్యులు ఎన్ రమేష్, ఏసీపీ కె శ్రీనివాసరావు, సిఐ కళింగరావు పాల్గొన్నారు. ఏసీపీ శ్రీనివాసరావు గారు, అలాగే సిఐ కళింగరావు గారు, వాళ్ళ స్టాఫ్ అందరికీ కలిపి మా ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా నేను, మా వైస్ సెక్రటరీ గురురాజ్ అన్న, అలాగే సెక్రటరీ కాచం సత్యనారాయణ, మా సెక్రటరీ స్నిగ్ధ, అలాగే సంజీవ్ అందరికీ కలిసి 195 మాస్కులేమో 200, అలాగే 1000 వేరే మాస్కులు, ఒక 200 శానిటైజర్ స్టాఫ్ అందరికీ కలిపి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న పనికి మేము మా తరఫున ఎంతో కొంత సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంగా వాళ్ళు కష్టపడి నిద్ర లేకుండా డే అండ్ నైట్ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు రక్షణ కోసం ఈ మాస్కులు మరియు అలాగే శానిటైజర్లు ఇవ్వాలనే ఉద్దేశంగా ఈరోజు ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా మనకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా ఇక్కడ కూడా ఇప్పుడు గతంలో చేసిన వాళ్ళందరికంటే కూడా ఇప్పుడున్న స్టాఫ్ చాలా బాగా, ఏసీపీ గారు కానీ మా సిఐ గారు కానీ చాలా బాగా వర్క్ జరుగుతూ ఉంది. డెఫినెట్గా వాళ్ళకు మాలాంటి వాళ్ళ సహకారం, సపోర్ట్, ఇలాంటి సపోర్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు మరొకసారి వాళ్ళందరికీ చేస్తున్న వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేకంగా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ బాగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ సభాముఖంగా అభినందనలు తెలుపుతూ థ్యాంక్స్ చెప్తూ, అలాగే డాక్టర్స్ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా వాళ్ళు ఇక్కడ భయపడకుండా వాళ్ళు కూడా 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు. అలాగే శానిటైజ్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ చెప్తూ, ఇప్పటికీ మేము దాదాపుగా మా దగ్గర సినిమా వర్కర్స్ కూడా 3000 మందికి మేము నిత్యావసర వస్తువులు ఇచ్చినాము. అలాగే కుక్కటిపల్లిలో పేదవాళ్ళకు నేను గురురాజు ఇచ్చాము. అలాగే నేను కాచం సత్యనారాయణ చాలామందికి హెల్ప్ చేస్తూ ఉన్నాము. అంటే ఈ కరోనా వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు, పనులు లేక చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మా ఛాంబర్ ద్వారా హెల్ప్ చేశాము. ఇది కూడా డిపార్ట్మెంట్ కూడా కొంత చేయాలనే ఉద్దేశంగా ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని మేము వస్తా అంటే రమ్మన్నందుకు మీకు మరొకసారి థ్యాంక్ యూ. మీ అందరికీ, మీ పోలీసు కూడా అందరికీ థ్యాంక్స్ యూ ఎవరిబడి. నిజంగా ఈరోజు ఏదైతే లాక్డౌన్ ఉందో మొట్టమొదటిసారిగా అంటే నిజంగా చెప్పాలనంటే ఎంతోమంది పోలీసులు ఉద్యోగాలు కూడా ఈరోజు పోయినటువంటి మనం ఎన్నో చూసాం. అంటే వాళ్ళంతా కూడా రౌడీలు అది ఇది అని చెప్పి చాలా రకాలుగా కూడా న్యూస్ వచ్చింది, చాలామంది ఇదయ్యారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మొట్టమొదటిసారిగా మనం లాక్డౌన్ పెట్టినప్పుడు ఆ విధంగా భయపెట్టకపోతే ఈరోజు కొన్ని లక్షల మందిని మనం శవాలుగా చూసేవాళ్ళం. అంత వాళ్ళు బయటకు వచ్చి అంత అంటే భారీ ఎత్తున వాళ్ళందరినీ కూడా కట్టడి చేశారు కాబట్టి ఈరోజు అందరం కూడా ఎంతోమంది బతికి బయటపడ్డాము. మరి నిజంగా ఈరోజు ఎండనక అంటే ఎంత ఎండ కొడుతుందో బయటకు కూడా మనం వెళ్ళలేని స్థితిలో కూడా వాళ్ళు రోడ్డు మీద ఉండి మనకు సర్వీస్ అందించినందుకు నిజంగా మీకు జోహార్లు అన్న. నేను ఒకనాడు సినిమా కూడా తీశాను, రక్షక భటుడు. పోలీసుని ఒక ఆంజనేయులతో పోల్చాం, అంత బలవంతుడు అని చెప్పి నిజంగా ఆ రోజు తీశాం. నిజంగా ఈరోజు చేస్తున్నటువంటి సేవలకి మరి బంజారాహిల్స్ పోలీస్ అందరికీ కూడా, వీళ్ళకే కాకుండా పోలీస్ అందరికీ కూడా అందరికీ నా పేరున నమస్కారం.
మేము ఎంతోమందికి ఈ కరోనా సమయంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫు నుంచి మా చైర్మన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, మరి మా కాచం సత్యనారాయణ, మరి నేను ఎంతోమందికి గుడిసెకు తిరిగి మేమంతా కూడా నిత్యావసర వస్తువులు ఇచ్చాము. ఈరోజు పోలీసులకు కూడా మనం కొంతవరకు వాళ్ళు పడుతున్న కష్టానికి చేతునిద్దామని ఈరోజు అన్ని కూడా మాస్కులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే కష్టపడుతున్నారో డాక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, పోలీసు వారికి, మరి వీరందరికీ కూడా నా తరపు నుంచి చేతులెత్తి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఏదో ఎంతో మందికి మేము సేవలు అందిస్తున్నాం, ఇంకా ఎంతో మందికి అందించడానికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరపు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం, మరి ఉంటామని కూడా. మరి ఎప్పుడు ఇలాంటి ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో మీ అందరికి కూడా పోలీసులకి మరొక్కసారి పేరు పేరున నమస్కారం సార్. థ్యాంక్ యూ.